హాయ్ అండి, ఏంటి చెట్టు దగ్గర ఉంది అని చూస్తున్నారా? చెప్తాను ఉండండి. ఈ చెట్టు పేరు నెల్లికూర చెట్టు అంటారండి. నేను ఊరు వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ నెల్లికూర కాంబినేషన్ గోంగూరతో చారు వండేసి వీడియో పెట్టానండి. సరేలే, ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా రోజుల నుండి మా ఆయన చెప్తున్నారు, మా ఆఫీస్లో ముసలావిడ ఉంది దానికి పెట్టాలి తీలత అంటున్నారు. నేనైతే అలాగా తీస్తా చేసేసాను. ఇప్పుడైతే వీలయ్యింది తీస్తున్నాను. మండే రోజు గుడికి వెళ్ళి వచ్చాను కదా, డే మొత్తం పడుకోను. సరే ఖాళీగా ఉన్నానని ఈ చెట్టు దగ్గరకు వచ్చి ఆకు తీస్తుంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది. ఎలాగో చారు వండేసి పెట్టాను కదా వీడియోలో, ఈ చెట్టు కూడా చూపిస్తే బెస్ట్ అనేసి చూపిస్తున్నానండి. ఇది చిన్న నెల్లు ఉంటుంది, పెద్ద నెల్లు అని ఉంటుందండి. పెద్ద నెల్లు అంటే పెద్ద పెద్ద ఆకులు ఉంటుంది. ఇది చిరునీళ్ళు అంటారు, చిన్న ఆకులండి. మా సైడ్ చాలా ఎక్కువగా తింటారండి ఇది. నేనైతే మ్యారేజ్ అయిన తర్వాతే తిన్నాను, తెలుసుకున్నాను దీనికోసము. ఫస్ట్ ఎప్పుడు అమ్మ వండలేదు. మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఇది వండి పెట్టారు. ఏంటంటే నెల్లికూర అని చెప్పారు. అప్పుడు నేను టేస్టీ పెట్టాను. వీక్లీకి ఒకసారి నేను వండుతుంటానండి ఈ కూర. ఆ కూర అంటే ఫ్రైలాగా కాదండి, ఇదే చారు పులుసు అంటారు కదా, అలా వండుకోవాలి. దీనికి కాంబినేషన్ గోంగూరతో వండుకోవచ్చు, లేదంటే ఖాళీది కూడా వండొచ్చండి. చింతపండు పులుసులో, లేకపోతే లక్ష్మీ చారు అంటారు కదా, దాంట్లోనే వండుకోవచ్చు. నూకలేసేసి చాలా బాగుంటుంది. నేనైతే అప్పుడప్పుడు వండుతుంటాను కదా, నా పిల్లలకు కూడా తెలియాలి అనేసి నేను వండేసి పెట్టి బాబులకు టేస్ట్ చెప్పించాను. మీకు ఇంకా మీ దగ్గర కూడా ఎక్కడైనా అక్క పక్కన ఉంటే తీసి వండేసి పిల్లలకి కూడా పెట్టండి. ఇలాంటివి కూడా మనం అప్పుడప్పుడు పెట్టాలి. ఈ చెట్టు చాలా మంచిది అంటున్నారు, మెడిసిన్ అంటున్నారు. నేను 10 సార్లు అడిగాను, అడిగితే చెప్పారు ఈ చెట్టుకి అసలు మందు గుండా మెడిసిన్ ఏం వేయరు కదా, దాని మొత్తం అది వచ్చిన చెట్టు అని ఎవరు నాటింది అయితే కాదండి. చూసారు ఎంత గ్రీన్గా ఉంది, ఎంత నైస్గా ఉంది, ఎంత ఫ్రెష్గా ఉంది ఈ చెట్టు. మనం ఎక్కడెక్కడో అమ్ముతారు, కొనుక్కుని మరీ వచ్చి తింటాము, కానీ మన పక్కన ఉన్న చెట్లకి మనం పట్టించుకోము. ఇది ఎలాగ మంచిది ఏంటి అని అప్పుడు అడిగాను కదా, అడిగితే వాళ్ళు చెప్పారు ఇది షుగర్ వాళ్ళు తింటే చాలా మంచిది, లైట్గా చేదుకుంటుంది. నెక్స్ట్ ఇదే ఏ పొట్టు పురుగులు ఏవదు, నెక్స్ట్ ఎలర్జీ ఉండదు, దురదలేట్ రాదు అని చెప్పారు. ఇంకా మంచిదే కదండి, అందుకంటే ఇంకేంటి. అందుకే వీక్లీకి ఒకసారి వండేసి పెట్టుకోండి, మంచిది. నేనైతే పెడుతుంటాను. ఈ మధ్యన కొంచెం లేట్ అయింది, వండలేదు. 1 మంత్ అయిపోయింది. ఇలాగే ఇప్పుడు తీస్తున్నాను కదా, సగం ఆవిడకి ఇచ్చేసి సగం నేను ఉంచుకోవచ్చు అనేసి తీస్తున్నానండి. ఎంత మంచి మెడిసిన్ చెట్టు మన దగ్గర ఉంచుకొని మనం ఎక్కడెక్కడికి వెళ్ళి ఏవో తింటుంటాం కదండి. మీ దగ్గర ఎక్కడ అందుబాటులో ఉన్నదంటే తినండి, టేస్టీ చేయండి, పిల్లలకు కూడా పెట్టండి. మనం చెప్తే కదా పిల్లలకు కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా ఫ్యూచర్లో తెలుసుకుంటారు ఈ చెట్టు ఇలాగా అనేసి. మనం చెప్పకపోతే పిల్లలకి ఎలా తెలుస్తుందండి? మనకే తెలియకపోయినప్పుడు మన పిల్లలకి ఎలా తెలుస్తుంది? అందుకే మీకు ఎక్కడ ఏది అనుకూలంగా మీకు తెలిసినట్టుంటే మంచి మెడిసిన్ చెట్టు, మంచిగా ఆరోగ్యకరమైన ఆకుకూరలు అయితే చెప్పండి. అంతేనండి, ఇంకేం లేదు. బాయ్ బాయ్, సీ యూ.